నేర్మేట్లో పంజా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నేర్మేట్ ఓల్డ్ విలేజ్ బొడ్రాయి సమీపంలో ఘనంగా సదర్ ఉత్సవాలు జరిగాయి. పంజా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఈ సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుల ప్రోత్సాహం కూడా నాకు ఉత్సాహాన్ని కలిగించి ఈ స్థాయికి రావడం గర్వంగా ఉంది. దీపావళి సందర్భంగా యాదవ సంఘం సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంఘం పెద్దలు ఈ నెల 22న సదర్ నేర్మేట్ నుండి వినాయక్ నగర్ మరియు మల్కాజ్గిరి వరకు జరిగే ఉత్సవానికి ఆహ్వానం పలికారు. మేము గత ఒక 17 సంవత్సరాల నుంచి మేము పోటీలు చేయడం జరుగుతుంది. ఈ ఓల్డ్ నేర్మేట్ సదర్ 22వ తారీఖు అందరు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక దినపోతులు చూసే 2 మహారాష్ట్ర కింద తెచ్చినాము, 2 హర్యానా కింద తెచ్చినాము, 1 సోలాపూర్ నిన్న 2 నెలల కింద ఈ పోటీ సదర్ కోసం స్పెషల్గా తెచ్చడం జరిగింది. మేము ఈసారి సదర్ 22వ తారీఖు రోజు ఏం లేదన్నా 15-16 పోతుల నుంచి మేము ఓల్డ్ నేర్మేట్ నుండి వినాయక్ నగర్ చౌరస్తాలో జరిగే సదర్కి రావడం జరుగుతుంది. నేర్మేట్లో చాలా భారీ ఎత్తున తీస్తున్నాము. 2-3 రకాల బ్యాండ్, డీజే, డాన్సర్లతో కలిపి చాలా భారీ ఎత్తున వస్తుంది. ఓల్డ్ నేర్మేట్ నుంచి ఇక్కడ వచ్చి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర వేసే కమాండ్ దగ్గరికి మేము రంగరంగ వైభవంగా రావడం జరుగుతుంది. కుటుంబ సంఘంగా దోస్తులతో అందరితో ఆడుతూ పాడుతూ సదర్ స్టేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది. మేము గత ఒక 17 సంవత్సరాల నుంచి మేము పోటీలు చేయడం జరుగుతుంది. ఈ ఓల్డ్ నేర్మేట్ సదర్ 22వ తారీఖు అందరు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక దినపోతులు చూసే 2 మహారాష్ట్ర కింద తెచ్చినాము, 2 హర్యానా కింద తెచ్చినాము, 1 సోలాపూర్ నిన్న 2 నెలల కింద ఈ పోటీ సదర్ కోసం స్పెషల్గా తెచ్చడం జరిగింది. మేము ఈసారి సదర్ 22వ తారీఖు రోజు ఏం లేదన్నా 15-16 పోతుల నుంచి మేము ఓల్డ్ నేర్మేట్ నుండి వినాయక్ నగర్ చౌరస్తాలో జరిగే సదర్కి రావడం జరుగుతుంది. నేర్మేట్లో చాలా భారీ ఎత్తున తీస్తున్నాము. 2-3 రకాల బ్యాండ్, డీజే, డాన్సర్లతో కలిపి చాలా భారీ ఎత్తున వస్తుంది. ఓల్డ్ నేర్మేట్ నుంచి ఇక్కడ వచ్చి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర వేసే కమాండ్ దగ్గరికి మేము రంగరంగ వైభవంగా రావడం జరుగుతుంది. కుటుంబ సంఘంగా దోస్తులతో